శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ముందుగా సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ మాసంలో దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంగారకుడు సప్తమ అష్టమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. అంటే సూర్యుడు కంప్లీట్ అనుకూలంగా ఉన్నాడు 100%. కుజుడు 100% ప్రతికూలంగా ఉన్నాడు. ఇక బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురు భగవానుడు 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు. రాహువు ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్యుడు, శని, బుధుడు, శుక్రుడు ఇవి అనుకూలంగా ఉన్నాయి. కనుక ఓవరాల్గా చూసినట్టయితే 50% అనుకూల ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మాసంలో ఆదాయ స్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయానికి ఢోకా లేదు. ఆదాయము, రాబడి బాగానే ఉంటుంది. సంపాదన విషయంలో మీరు సంతృప్తిగానే ఉంటారు. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది సమయానికి. కొత్త వ్యాపారంపై మట్టుకు మనస్సు నిలుపుతారు. చేతిలో డబ్బు ఉంటుంది. కొత్త పని చేయాలనేటువంటి ఒక కోరిక మనస్సు లోపల సహజంగా ఎవరికైనా కూడా ఉద్భవిస్తుంది. అలాంటి ఆలోచనలు వస్తాయి. అయితే మీరు కొంత జాగ్రత్తగా, గురు రాహువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి కొంత ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్టయితే మీకు కలిసి వస్తుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వ్యాపారము ఓవరాల్గా లాభసాటిగానే కొనసాగుతుంది. చేతిలో ఉన్న వ్యాపారము ఫ్లరిష్ అవుతుంది. ఇంకా మీరు ద్విగుణీకృతమైనటువంటి లాభము చేతిలో ఉన్న వ్యాపారం ద్వారానే మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి పనులు మీకు కలిసి వస్తాయి. పనులు పూర్తి అవుతాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది. పనులు కలిసి వస్తాయి. కార్యకర్తలతో మీకు స్నేహభావం పెరుగుతుంది. రాజకీయంలో అధినాయకులతో కూడాను మీకు మంచి మాటలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి వారితో సామరస్యంగా ఉంటారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీత ప్రియులకు, మీడియాలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఫార్మాసిటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి, టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను కొత్త అవకాశాలు వచ్చే సమయం ఈ మాసం. అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది మీ చేతిలో ఉంది. ఇక బంధువర్గంతో మనస్పర్ధలు ఉన్నాయి. బంధువర్గంతో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ వైషమ్యాలు నెలకొనేటువంటి అవకాశం. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ఉన్నాయి. శుభకార్యాల విషయంలో ఆర్థిక స్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ సరి అయిన సంబంధాలు దొరకకపోవడంతో, మనకు సూటబుల్ మ్యాచెస్ దొరకకపోవడంతో అమ్మాయి వివాహమే కానివ్వండి, మీ అబ్బాయి వివాహమే కానివ్వండి, కొంత ఆలస్యం అందులో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రయాణాలలో ఆటంకాలు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు చేయడంపై మనసు నిలుపుతారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. ఈ విధంగా మీకు ఫలితాలు ఉన్నాయి. అయితే ధనుస్సు రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నప్పటికీ ఏ గ్రహాలు బాగా లేవు, ఏ గ్రహాల మూలకంగా మనకు అనర్థము, ప్రతికూలము జరుగుతుంది
అనే విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా 6వ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. ఈ 6వ స్థానంలో బృహస్పతి సంచరించడము ప్రతికూలం కనుక గురు ప్రీత్యర్థమై మీరు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, సద్గురువులను సందర్శించుకోండి, మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను మీరు దర్శించుకోండి, వారిని సేవించండి, మాతాపితృవులను సేవించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనే మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. తర్వాత రాహువు కూడాను అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. రాహు ప్రీత్యర్థమై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని రాహు ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అమ్మవారిని సేవించండి. అమ్మవారిని సేవించినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. మీ లోపల ధైర్య సాహసాలను పెంపొందించుతుంది అమ్మవారు. కాబట్టి అమ్మవారిని నమ్ముకోండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు 10వ స్థానంలో ఉన్నాడు. వృత్తిపరమైనటువంటి ఆటంకాలు, వృత్తి లోపల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. 12 నామాలు, విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి 12 నామాలు ఉంటాయి. వాటిని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. తర్వాత విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకొని మీరు చేసేటువంటి ఉద్యోగం కానివ్వండి, వ్యాపారానికి కానివ్వండి వెళ్ళినట్టయితే మిమ్మల్ని ఆ విష్ణు భగవానుడు రక్షిస్తాడు, ఆటంకాలు లేకుండా మిమ్మల్ని ఆదుకుంటాడు. కాబట్టి వనమాలి గదీశారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఈ మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకొని మీ కార్యకలాపాలకు వెళ్ళేటప్పుడు ఈ భగవంతుణ్ణి స్మరిస్తూ ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ మీరు వెళ్ళండి. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. శుభం.